మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము ఏకంగా సమకూడి ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఈరోజు దేవుడు మనకి తెలియజేటువంటి కొన్ని మాటలను మనం గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇక్కడ వారసులము అనేటువంటి అంశమును మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ఏమంటున్నారు అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు అని అంటే, యెహోవా దేవుడు చెప్పిన విధంగా యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు అనుభవించారు కాబట్టి క్రీస్తు ఏమయ్యాడు? యెహోవా దేవునికి వారసుడయ్యాడు. అదే విధంగా మనము కూడా క్రీస్తు చెప్పినటువంటి విధంగా మనం కూడా శ్రమలు అనుభవిస్తే అప్పుడు ఎవరు వారసులు అవుతాం? మనం మళ్ళీ చదువుదాం, మళ్ళీ అదే వచ్చిన చదువుదాం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో కలిసి మనం శ్రమ పొందితే ఎవరు వారసులు అవుతాం? క్రీస్తు వారసులు అవుతాం. యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట క్రీస్తు విన్నాడు గనక క్రీస్తు ఎవరు వారసుడయ్యాడు? యెహోవా దేవుని వారసుడయ్యాడు. సో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన జీవితం మొత్తం శ్రమల పాలే. ఎంతో మంది చేత తన్నించుకున్నాను, ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాను, ఎన్నో అవమానాలు పొందాను, ఒక రోజంతా సముద్రంలో గడిపాను. ఇన్ని బాధలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. 2-3 వచనాలు మొత్తం ఆయన బాధలు. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, మీకు కొన్నే చెప్పాను అని అంటాడు ఆయన. అయితే ఆయన విధంగా మనము కూడా మన ఆత్మీయ జీవితంలో శ్రమలు పొందాలి. అంటే ఏంటి అర్థం? మన ఆత్మీయ జీవితంలో మనకేం శ్రమలు ఉంటాయి? బైబిల్ చదవాలి అనన్నా చదవబుద్ధి, కానీ అప్పుడప్పుడు చదవబుద్ధి కాదు, అప్పుడప్పుడు ప్రార్థన చేయబుద్ధి కాదు, అప్పుడప్పుడు చర్చికి వెళ్ళబుద్ధి కాదు, అప్పుడప్పుడు దేవుని స్మరించుకోబుద్ధి కాదు, అప్పుడప్పుడు దేవునికి తెలియకుండా దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇలాంటివి చేయకుండా ఈ ఆత్మీయ జీవితంలో వీటిలో మనం పోరాడాలి. దేవుడు చెప్పినట్లుగా ఆయన శారీరకంగా యుద్ధం చేశాడు. మనం ఇప్పుడు శారీరకంగా యుద్ధం చేయాల్సినంత అవసరం లేదు. యుద్ధం దేంతో చేయాలంటే ఆత్మపూర్వకంగా చేయాలి. మనం వీటిలో జయిస్తే అప్పుడు ఎవరు వారసులు అవుతామంట? క్రీస్తు వారసులు అవుతాం. ఇంకో విషయం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసిన అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. లోకం మీద నేరస్థాపన చేస్తాడంట. లోకంలో ఎవరున్నారు? చర్చిలో ఎవరున్నారు? చర్చిలో ఎవరున్నారు? మనమే ఉన్నాం. అది లోకంలో ఎవరున్నారు? అప్పుడు మనమే ఉంటాం. నోవాహు గారు మన మీద నేరస్థాపన చేస్తాడంట ఆయన రాబోయే కాలాల్లో. ఎందుకు అంత హక్కు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మనం ఇప్పుడు కొన్ని సంఘటనలోనే నా గురించి మాట్లాడేంత హక్కు నీకు ఎక్కడిది అని అంటాం. అయితే పరలోకానికి వెళ్ళాక మన మీద నేరస్థాపన చేస్తాడంట నోవాహు గారు. నేను చాలాసార్లు చెప్పాను, మనము పరలోకానికి వెళితే, మనం పరలోకంలోకి ఎంటర్ అయితే మనం చేయాల్సిన పని
మనకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, హ్యాపీగా బంగారు వీధుల్లో తిరగచ్చు, సంతోషంగా ఉండొచ్చు అనేది ఒకటి. మనం తర్వాత చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది. ఏంటి? తీర్పులు తీర్చటం, న్యాయం తీర్చటం. ఎవరికి న్యాయం తీర్చాలి? ఎవరికి తీర్పు తీర్చాలి? దేవదూతలకు న్యాయం తీర్చాలి, దేవదూతలకు తీర్పు తీర్చాలి. దేవదూతలు కూడా మనలాంటి వాళ్ళే, వాళ్ళు కూడా గొడవలు ఆడుకుంటారు, వాళ్ళు కూడా తిట్టుకుంటారు, వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి. వాళ్ళన్నిటికీ పరిష్కారం చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మనందరం పరిశుద్ధులుగా పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆ స్థానంలో మనం వస్తాం. అలాగే నోవాహు గారంట, ఆయనకంత ఘనత ఎలా వచ్చింది? దేవాది దేవుడు చెప్పినట్లుగా తన కుటుంబం మొత్తానికి ఏం తయారు చేసుకున్నాడు? ఓడ తయారు చేసుకున్నాడు. ఇంకొకసారి చదువుదాం వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి ఇంతకు ముందు జరిగేదాని గురించి, అంటే దాని తర్వాత జరిగేదాని గురించి నోవాహుకు అసలు ఏమీ తెలియదు. దేవుని యందు విశ్వాసము, గుడ్డిగా నమ్మేశాడు అనమాట. దేవుడిని నమ్మేసి, ఇదిగో నోవాహు, నీ కొరకు నీ పిల్లల కొరకు ఒక ఓడ తయారు చేసుకో, సరేనయ్యా. అదే విశ్వాసం అని అంటే. దేవాది దేవుడు ఏది చెప్తే అది చెయ్యటమే విశ్వాసం. ఏది? ఇది కాదు, ఇదెందుకు చెయ్యాలి, ఇదెందుకు చేయకూడదు అనే ఎదురు మాట లేకుండా వీరు చూపిన విశ్వాసము గొప్పది. తర్వాత కంటిన్యూ. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నీతికి కూడా వారసులు ఉంటారా? దేవునికి వారసులు ఉన్నారు, చెట్లకు వారసులు ఉంటారు, ఇంకేమున్నాయి వారసులు? చెట్టు నుండి వచ్చేటువంటి ప్రతి వస్తువు దాని వారసుల కిందే వస్తారు. జంతువులకి వారసులు ఉంటారు, నీతికి కూడా వారసులు ఉన్నారు. మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు బైబిల్లో అంటే నోవాహు గారు. ఈ నీతికి ఈయన వారసుడు అంట. ఏంటి? ఏం చూపిస్తే వారసుడు అయ్యాడు? నీతికి ఏం చూపించాడు? గుణం, విశ్వాసం అనే గుణాన్ని చూపించి నీతికి వారసుడు అయ్యాడు. ఈ నోవాహు గారు జస్ట్ విశ్వాసము చూపినందుకు నీతికి వారసుడయ్యాడు. ఇంకొకటి, మన అందరి మీద, లోకం మొత్తంలో ప్రతి ఒక్కరి మీద నేరస్థాపన చేసే గుణం వచ్చిందంట ఆయనకి. నేరస్థాపన చేసే అధికారం దేవుడు ఆయనకి ఇచ్చాడు. నేరస్థాపన అంటే ఏంటి? ఏం చేస్తాడు నేరస్థాపన అంటే? ప్రకటన గ్రంథంలో 1 నుండి 2వ అధ్యాయంలో 7 సంఘాలను గురించి మెన్షన్ చేస్తారు. ఆ 7 సంఘాల్లో ఒక్కొక్క సంఘం మీద ఒక్కొక్క నేరారోపణ చేస్తున్నాడు దేవుడు. ఏమేమి నేరారోపణలు? ఎగ్జాంపుల్గా ఒక సంఘాన్ని చూద్దాం మనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. ఆయన మొదట అయినను
అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలు. ఇలా 7 సంఘాలకి ఈ గుణాలు ఉన్నాయి నీకు మంచిదే, ఈ గుణాలు ఉన్నాయి నీకు మంచిదే, కానీ ఈ గుణం లేదు అని అంటున్నాడు. ఆ సంఘం మొత్తానికి ఒక్కో సంఘానికి ఒక్కొక్క నేరస్థాపన చేశాడు దేవుడు. అదే విధంగా నోవాహు గారు కూడా మన మీద ఏం చేస్తాడంట? నేరస్థాపన చేసే అవకాశం ఉంది. నేరస్థాపన చేస్తాడు. మన మీద ఒక నేరాన్ని మోపితే మనం దాన్ని ఏ విధంగా రిప్లై ఇవ్వగలం? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? నువ్వు అపోస్తులు కాని వారు కూడా వచ్చి నేను అపోస్తులుడును, నేను పాస్టర్ని అంటున్నాడు. వాళ్ళు నువ్వేం చేస్తున్నావు? పరీక్షించి వాళ్ళలో దొంగలు ఎవరో నిజమైన వాళ్ళు పరీక్షించి వాళ్ళని ఎన్నుకోవటం జరుగుతుంది. అవన్నీ బాగానే ఉన్నాయి. నీలో బాగా కష్టపడే గుణం ఉంది దేవుడి గురించి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీలో ఏం లేదు? ఏం లేదంట? ఏం లేదు మళ్ళీ కదండి. 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏం లేదంట వాళ్ళలో. చివరికి వచ్చేసరికి ప్రేమ లేదంట. ఎవరి మీద? దేవుని మీద. దేవుడు చెప్పే ఈ గుణాలన్నీ ఉన్నాయి, కానీ చివరికి ఏం లేదు? నన్ను ఫస్ట్ ప్రేమించిన విధంగా మీరు ఇప్పుడు ప్రేమించట్లేదు. ప్రేమ లేదు కాబట్టి ఇదిగోండి ఈ తప్పు మీ మీద వేస్తున్నా. దేవాది దేవుడు ఏ విధంగా మన మీద నేరారోపణ చేస్తాడో నోవాహు గారు కూడా అలాగే నేరారోపణ చేస్తాడు మన మీద. నువ్వు ఇంతకుముందు ఇట్లాగే ఉన్నావు, కానీ నీలో ఇది మిస్ అయింది. ఈ గుణం లేదు, ఈ గుణం తప్పింది. అలా మనల్ని కానీ అడిగితే మనం ఏం చెప్పాలి సమాధానం? మనం ఏం చెప్పే వారంగా ఉన్నాం? కనీసం అది మనకు గుర్తుంటుందా? ఆ క్రియ మనం చేసిన దాంట్లో ఎన్నో మర్చిపోయే వారంగా ఉన్నాము. అలాంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకొక వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడుననియు చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు. వారసులు అంటే అర్థం ఏంటి? ఫుట్ నోట్ లో ఉందని చూడండి, నెంబర్ 5. వారసులు అని అంటే కుమార్తెలై ఉందురు. యెహోవా దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేస్తాడు. నేను చెప్పినట్టు చేసావు, నేను తిరగమన్న వైపు తిరిగావు, నేను ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉన్నావు, నేను ఏ దేశానికి రమ్మంటే అక్కడికి వచ్చేసావు, ఎవరిని వదిలేసి నీ స్వాస్థ్యాన్ని నీ సొంత దేశాన్ని మొత్తాన్ని వదిలేసి నా కొరకు ఇంత చేసావు. కాబట్టి నేను నీకు బహుమతిగా ఏమిస్తున్నాను అని అంటే ఏమిస్తున్నాను? ఇక నుండి నీకు పుట్టబోయేటువంటి పిల్లలు, ఇక నుండి నీకు రాబోయేటువంటి సంతానం మొత్తాన్ని నేను ఆశీర్వదిస్తాను. వాళ్ళు ఎలా ఉంటారు? భూలోకం మొత్తట్లో ఘనులై ఉంటారు. వాళ్ళు నా ప్రియ బిడ్డలై ఉంటారు. నేను వారిని ప్రేమించిన విధంగా ఎవరును ప్రేమించలేరు. జ్ఞానవంతులై ఉంటారు, ఆశీర్వదింపబడతారు. వారు ఏం చేసినా కానీ సఫలమవుతుంది. అంత గొప్ప ఆశీర్వాదం నేను నీకు ఇస్తాను. అలాగే దేవాది దేవుడు ఇచ్చాడు. అలాగే యెహోవా దేవుడు చెప్పినట్లుగా నీతికి వారసుడు ఈయన కూడా వస్తాడు. అబ్రహాము గారు కూడా నీతికి వారసుడు. నీతికి వారసులు అవ్వాలంటే మనకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే ముందు మనం చదువుకున్నట్టుగా విశ్వాసముతో కూడి ఆయన నీతికి వారసుడు అయ్యాడని చెప్పి ఎంచబడింది. సో మనకి ఏముండాలి అని అంటే విశ్వాసం ఉండాలి. మనకు విశ్వాసం ఉంటే నీతి పరులము అని ఎంచబడతాం. నీతి పరులము అని ఎంచబడిన వెంటనే నీతిమంతులు దేవాది దేవుని సన్నిధిలో నిలవబడతారు, పాపులు దేవుని సన్నిధిలో నిలువ నేరరు.
అలాగే నీతిమంతుడు క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన నీతిమంతుడు అని పిలువబడ్డాడు. నాలో తప్పేమైనా ఉన్నదని చెప్పి మీరెవరైనా చూపించగలరా అంటాడు. సో నీతిమంతులు ఎవరు వారసులు అవుతారు? ఆటోమేటిక్గా యేసుక్రీస్తు ప్రభువారి వారసులు అవుతారు. తర్వాత 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడును దూషణకు ప్రతి దూషణేయు చేయక దీవించుడి. మనం దేని కొరకు పిలువబడ్డామంట? ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి. కానీ మనం ఏం కోరుకుంటాం? ఆశీర్వాదం కావాలి అని కోరుకుంటాం. కానీ ఇక్కడ కూడా పేతురు గారు ఏమంటున్నారు? మనమే ఏమవ్వాలి? ఆశీర్వాదకరంగా మారిపోవాలి. మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం రావాలి. యాకోబు గారు ఉన్నారు, వాళ్ళ అన్నను మోసం చేసి ఆహారం తీసుకెళ్ళి నాన్నకు పెట్టాడు, ఆశీర్వాదం అంతా దొంగలించాడు. అన్నయ్యకు కోపం వచ్చింది, చంపేస్తాడేమోనని చెప్పి తల్లి ఏం చేసింది? వాళ్ళ తమ్ముడి దగ్గరికి పంపించేసింది. యాకోబు గారు అక్కడ ఉన్నంత కాలము వాళ్ళ మామ సంపద పెరుగుతూనే వచ్చింది. వాళ్ళిద్దరు విడదీసుకుంటారు అనమాట. ఇదిగో నీకు ఇన్ని మేకలు, నీకు ఇన్ని గొర్రెలు, నాకు ఇన్ని మేకలు, నాకు ఇన్ని గొర్రెలు, నీకు ఇచ్చినవన్నీ మేపు. సరే అని చెప్పి మేపుతాడు. ఏదైతే మేపుతాడో యాకోబు గారు, ఏ మేకలు ఏ గొర్రెలు అయితే మేపుతాడో అవి బాగా అభివృద్ధి చెందుతాయి అనమాట. మంచిగా పిల్లలు పుట్టి ఆశీర్వదింపబడతాయి. ఇక మామ చూసి ఇదేంటి తేడా ఉందని చెప్పి సరే మనం ఇద్దరం మళ్ళీ గుంపును మార్చుకున్నాం. మళ్ళీ ఆశీర్వదింపబడిన గుంపు మామ తీసుకున్నాడు, మామ పెంచే గుంపు యాకోబు తీసుకున్నాడు. ఈ యాకోబు తీసుకున్న గుంపు మళ్ళీ ఆశీర్వదింపబడింది. దీనిలో ఏంటి వ్యత్యాసం? ఏంటి మనం కనిపెట్టాల్సింది ఏంటి? మామకు అర్థం కానప్పుడు కూడా ఏంటి ఎట్లా వీడు ఏం చేసినా సరే ఆశీర్వదింపబడుతుంది, వీడు ఏ మేకని సాగుతున్నా సరే అవి బాగా బలిష్టంగా మారి పిల్లల్ని బాగా కంటూ పెంచుతూ సంతానాన్ని అభివృద్ధి చెందుతున్నాయి. కారణం ఏంటి అని అంటే ఆశీర్వాదం. యాకోబు గారు అక్కడ ఉన్నంతసేపు ఉన్నన్ని సంవత్సరాలు కూడా అక్కడ ఉన్నటువంటి సంపద అంతా ఆశీర్వదింపబడి ఆయనకు గొప్ప నిధిని తీసుకొచ్చి పెట్టే తర్వాత ఆయన తిరిగి వచ్చేసాడు ఆయన సంపద మొత్తం తీసుకుని. సో మనం కూడా ఎలా ఉండాలి అంటే ఆశీర్వాదకరంగా ఉండాలి ఎదుటి వాళ్ళకి. మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం రావాలి. ఎటువంటి కీడు ప్రదేశాల్లో మనం వెళ్ళినా కానీ ఏమైపోవాలి? ఆ ప్రదేశం ఆశీర్వాదకరంగా మారిపోవాలి. ఎవరైనా సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్న కుటుంబంలోకి మనం కాలు పెడితే వారి యొక్క కుటుంబంలో నెమ్మది వచ్చేసేయాలి. ఆ విధంగా మనం మారాలి. కానీ మిమ్మల్ని ఆశీర్వదించండి అనే మాటను మనం ఇంకా వదిలేసి ముందుకు వెళ్ళటం జరగాలి. సో మనము దేనికి పిలువబడ్డాము? ఆశీర్వాదకరంగా మారటానికి మనం పిలువబడ్డాము. కాబట్టి మనము ఎదుటి వారిని ఏం చేయకూడదంట? తిట్టకూడదంట. ఎదుటి వారిని తిట్టకుండా ఏం చేయాలి? దీవించాలంట. వాళ్ళు దీవిస్తే మనకేంటి లాభం? మనం బాగా ఆలోచించాల్సిన విషయం. దేవాది దేవుడు ఆన్సర్ చెప్పి దానికి క్వశ్చన్ చెప్తాడు. ఆన్సర్ 2-3 ఉంటాయి, కానీ అవన్నీ కలిపితే ఒకే అర్థం వచ్చింది. ఇప్పుడు మనం దీవిస్తే మనకేంటి లాభం? మనకి చాలా కోపం వస్తుంది. దేవాది దేవుడు కూడా అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు మీరు గమనిస్తే, నన్ను ఈ విధంగా హింసించిన వారిని తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. దానికంటే ముందు ఇంకో మాట అన్నాడు. ఏమని? నన్ను ఎవరైతే సెలవుకు అప్పగిస్తాడో వాడు పుట్టకుండా ఉంటా వాడికి మేలు. ఎందుకన్నాడు అన్నమాట? నన్ను ఎవరైతే సిలువకు అప్పగిస్తారో, యోధా గారి ముందే అంటాడు ఆ మాట కూడా, నన్ను ఎవరైతే సిలువకు అప్పగిస్తారో వాడు పుట్టకుండా ఉంటే వాడికి మేలు. నన్ను సిలువకు అప్పగించే వాడి శ్రమ మామూలు శ్రమ కాదు వాడి పడేది అని అంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు చనిపోవాల్సిందే. ఈ విధంగా కాకుండా ఇంకే విధంగా చనిపోవచ్చు. కానీ ఈ విధంగా ఉన్నటువంటి వారే నమ్మక ద్రోహం చేసి చంపేయటం అదొక విధం. సో యేసుక్రీస్తు ప్రభువారు ముందే ఆల్రెడీ ఇటువంటి శిక్ష విధించినందుకు ఈ శిక్షకు కారణమైన వారికి ఆల్రెడీ ఈ శిక్ష వచ్చిందని ముందే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే ఇప్పుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎవరైనా అన్యాయంగా తిట్టమాకండి, మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే దూషించుకోండి, ఏం చేయాలి? వారిని దీవించండి.
ఏమైంది? దీవిస్తే మనకేంటి లాభం? దేవాది దేవుడు ప్రకటన గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి చేత ఒక మాట చెప్పిస్తాడు. మీరు ఎవరినైనా దీవిస్తే, మీరు ఎవరినైనా మీకు హాని చేసిన వారిని దీవించి ఆశీర్వదిస్తే, దేవాది దేవుడు వారి తలల మీద ఏం చేసినట్టు? నిప్పులు కుప్పగా పోసినట్టు అంట వారి మీద. అదే మనము ఇంకొకరిని దీవిస్తే వారి తలల మీద కుప్పలుగా నిప్పులు పోసినట్లు. కనుక మీరు దీవించండి, ఆశీర్వదించండి, మిగతాదంతా నేను చూసుకుంటాం. కాబట్టి మనందరము దేవుని వారసులము, అలాగే ఆశీర్వాదమునకు కూడా వారసులు. మనం రాజు పిల్లలము, అంతేనా? రాజు పిల్లలు ఏనాడైనా పస్తులు ఉండటం చూసారు మీరు ఎప్పుడైనా? రాజు పిల్లలు ఏనాడైనా చిరిగిపోయిన బట్టలు వేసుకోవటం చూసారా? రాజు పిల్లలు ఏనాడైనా అడుక్కు తినటం చూసారా? లేదు. దేవాది దేవుని పిల్లలు మనం కూడా అలాగే ఉంటాం. మనం అలాగే ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లల్లాగా ఉండాలి, ఆయన వారసులాగా ఉండాలి. ఆయన వారసులు మనం అవ్వాలి అని అంటే మనకే ఉండాలి, విశ్వాసం ఉండాలి. తర్వాత ఇంకో వచనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇక్కడ చూసారా? నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. దరిద్రులైనటువంటి మనము భాగ్యవంతులం అయిపోయామంట. దేని ద్వారా? మళ్ళీ చదవండి. దేని ద్వారా అయ్యాము? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. దరిద్రులైన మనము భాగ్యవంతులం అయ్యాం. ఎలా అయ్యాము? దేని ద్వారా? విశ్వాసము ద్వారా మనం భాగ్యవంతులు అయ్యాం. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? మన విశ్వాసము, మన దేవుని నమ్మటం మూలంగా మనం ఏమైపోయాము? భాగ్యవంతులం అయిపోయాం. ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళం? దరిద్రులై ఉన్నాం. మనం దరిద్రులై దీనులై ఉంటే మనం జస్ట్ దేవుని నమ్ముకోవటం మూలంగా మనం ఏమయ్యాం? భాగ్యవంతులం అయ్యాం. ఆ భాగ్యవంతుడు కాస్త అక్కడే ఉన్నాడా? లేదు. దేవునికి ఏకంగా వారసుడైపోయాడు. చూసారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో? మనము భాగ్యవంతులను అట్లాగే పెట్టకుండా ఆయన వారసులను కూడా చేసుకున్నాడు. దరిద్రులను చేరదీశాడు, దరిద్రులను దగ్గరికి తీసుకున్నాడు, దరిద్రులను ప్రేమించాడు. భాగ్యవంతులైనటువంటి మనల్ని దేవాది దేవుడు ఏం చేశాడు? ప్రేమించి నా యొక్క బిడ్డలకి పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వాలని చెప్పి ఆయన ప్రేమ మూలంగానే మనం తర్వాత నిత్య జీవంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఇంకో వచనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకా 10:25. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లాగే నుంచొని సమాజ మందిరంలో వాక్యం బోధిస్తూ ఉంటే మనుషులు అడిగేవాళ్ళు కాదు, ఏం చేసేవాళ్ళు? శోధించేవాళ్ళు అంట. శోధించడం అంటే విసిగించటం. ఇదిగో నేను అడుగుతున్నాను కదా, నా దానికి సమాధానం చెప్పు, నువ్వేంది అది ఇది అంటాడు ఒకడు.
ఇంకొకళ్ళకి ధర్మశాస్త్రం ఎలా ఉంది, ఇది ఎందుకు ఉన్నట్లా అని అంటాడు ఇంకొకడు. అలా ఒకే ప్రశ్నను ఇంకొకటి విసిగిస్తాడు, ఇంకొక సమాధానం, ఇంకొక ప్రశ్నలు లేవనెత్తుతాడు. దానికి సమాధానం చెప్పే లోపు ఇంకొకళ్ళు లెగుస్తాడు. ఈ విధంగా ఏం చేస్తాడంటే ఒక ఏంటని చేసిన పని, ధర్మశాస్త్రోపదాసకుడు, దేశకుడు అంటే ఆయన అర్థం ఏంటి? యాజకుడు అడుగుతున్నాడు క్వశ్చన్. యాజకుడికి తెలీదా ధర్మశాస్త్రం ఏ విధంగా ఉందో? తెలీదా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు తెలియవా? ఆయన అడుగుతున్నాడంట ఏమని? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఎందుకు అడుగుతున్నారు అట్లా? ఆయన చెప్పే మాటలు వాళ్ళకి నచ్చాయి. అవే మాటలు మనుషులకు నచ్చితే ఏమైంది? ఈ యాజకులు కాస్త ఉన్నటువంటి గౌరవం పోయింది, వీళ్ళకి ఇచ్చేటువంటి వీళ్ళని చూసుకునే విధానం పోయింది జనాల్లో, వీళ్ళ అధికారం పోయి ఈయన వస్తాడు మీదకి మా అధికారంలో అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? అతన్ని తొక్కటం ప్రారంభిస్తున్నారు. యాజకులు లేచి ఇదిగో నేను క్వశ్చన్ అడుగుతున్నా, నేను దానికి సమాధానం చెప్పని విసిగిస్తున్నాడు. సరే ఏంటో అడుగు. ఏ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, మేమేం చెయ్యాలి? సరే నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాడివే కదా, నీకు తెలీదా అని అంటే, ధర్మశాస్త్రం ఏముంది అని అంటే, ఉంది, దేవాది దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ పూజించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, మరి అదే చేయాల్సింది నువ్వు అని అంటాడు. సో మనము ధర్మశాస్త్రము చెప్పిన విధంగా మనము కూడా మన జీవితాలలో ఈ రెండు విషయాలు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడైనా దేవుని ఆరాధించేటప్పుడు నోటితోనూ చప్పట్లతోనూ ఆరాధన వెళ్ళదు. దేంతో వెళ్తుంది చూద్దాం. అదే అధ్యాయం లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెనని నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని రాయబడి ఉన్నదని చెప్పాను. యెహోవా దేవుణ్ణి మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా పూజించాలంట? పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను, ఆరాధించవలెను. మనం ఏం ఆరాధించినా సరే సంపూర్ణంగా చేయాలంట, మనస్సు విప్పి చేయాలంట, మనస్సు విప్పి మాట్లాడాలి, మనస్సు విప్పి ప్రార్థన చేయాలి, మనస్సు విప్పి దేవునికి మన బాధలను చెప్పుకోవాలి. లేదు పైన మన ఆరాధన ఉంది అని అంటే అది దేవాది దేవుని యొద్దకు చేరదు. దేవాది దేవుని యొద్దకు చేరకపోతే అది ఉపయోగమా? మనం ఎంత చేసినా కానీ ఉపయోగం లేదు. చాలా మంది అడుగుతూ ఉంటారు, కన్నీటి ప్రార్థన నేర్పండి అని అడుగుతారు. కన్నీరు ఎవరన్నా నేర్పిస్తారా ఏడవటం? మీరు చెప్పండి, ఏడవడం ఎవరైనా నేర్పిస్తారా? అది ఆటోమేటిక్గా వచ్చింది. ఆ మనిషికి దెబ్బ తగిలితే కళ్ళ నుంచి నీరు ఆటోమేటిక్గా వచ్చింది. దాన్ని కన్నీటి ప్రార్థన నేర్పండి అని అడుగుతున్నారు. సో ఇలా కాకుండా మన ఆరాధన మనం ఎలా ఉండాలి అంటే, మనకు కన్నీరు వస్తే కన్నీరు కార్చండి, రాని కన్నీరును కూడా కార్చక్కర్లేదు. పూర్ణ మనస్సు, మన మనస్ఫూర్తిగా ప్రతి మాట, చిన్న మాట అయినా సరే దేవాది దేవుడు ఆలకించడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం మనస్ఫూర్తిగా మాట్లాడాలి దేవాది దేవునితో. తర్వాత ఇంకో వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని
నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. శరణాగతులము అంటే ఈ పదాలు మనం బయట కూడా వింటా ఉంటాం, కానీ రేర్గా వింటాం ఈ మాటలు. శరణాగతులము అని అంటే అక్కడుండి మళ్ళీ వెళ్ళిపోయేవారు అని అర్థం. స్థిరంగా ఉండేవాళ్ళు అని అనరు. శరణాగతులు అని అంటే ఇంగ్లీష్లో ఒక పదం కస్టమర్స్, వలస వచ్చి వెళ్ళేవాళ్ళు, రెంట్కు ఉండేవాళ్ళు అని అంటారు. శరణాగతులు అంటే వాళ్ళని పిలుస్తారు. మనము ఈ లోకంలో ఎలా ఉన్నాము? శరణాగతులమైన వారంగా ఉన్నాం. ఇటువంటి మనకు 2 వాగ్దానాలను స్థిరపరిచాడు దేవుడు. 2 కాదు, చాలా ఉన్నాయి వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నీ స్థిరపరిచి ఇక వాటిని ఖాయం చేశాడు. ఇదిగోండి, ఈ వాగ్దానాలన్నీ మీకు రావాలి అని అంటే మీరేం చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఉన్నాయి, పథకాలన్నీ ఈ వాగ్దానాలు అంటారు. ఆ వాగ్దానాలన్నీ మీకు రావాలంటే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి. ఇవన్నీ ఉంటే వాగ్దానాలన్నీ మీకు కూడా నెరవేరబడతాయి. అలాగే దేవాది దేవుడు మనకే ఉండాలి అంటున్నాడంటే ఒకే ఒక గుణం, విశ్వాసం. ఒక్క విశ్వాసం మనకుంటే ఆటోమేటిక్గా అన్ని గుణాలు మనకు వచ్చేస్తాయి. దేవుని ప్రేమించే గుణం వచ్చింది, భయంతో ఉండే గుణం వచ్చింది, దేవుని యందు భక్తి వచ్చింది, దేవుని ఏ విధంగా నడుచుకోవాలో వచ్చింది, ఎదుటి వారితో ఏ విధంగా ఉండాలో వచ్చింది. అన్ని గుణాలు ఒకే విధంగా వచ్చేస్తే మనం విశ్వాసంగా ఉంటే. సో మనకు దేవాది దేవుడు ఈరోజు కాలమున మనకు తెలియజేసేటువంటి మాట ఏంటి అని అంటే, మనము ఈ లోకంలో ఎప్పటికీ ఉండేవారము కాము, పరదేశులము. మనం పరదేశులము కనుక మనం ఎప్పుడోకప్పుడు ఈ దేశాన్ని వదిలేసి, ఈ ప్రాంతాన్ని వదిలేసి మన సొంత రాజ్యానికి వెళ్ళిపోవాల్సిందే. మన సొంత రాజ్యంలో వాళ్ళు మనల్ని పట్టించుకోవాలన్నా, మనల్ని చూడాలన్నా మనకంటూ ఏముండాలి? ఒక కవచం ఉండాలి, ఒక వస్త్రం ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏముండాలి? వస్త్రం ఉండాలి. దేవాది దేవుడు ఉపమానాలతో చెప్పేది ప్రతి మాట ఇదే. రాజు ఉన్నాడు, రాజు కొడుకు పెళ్లి జరుగుతుంది. పెళ్లి విందుకు వచ్చే వాళ్ళందరికీ ఏముండాలంట? పెళ్లి విందు వస్త్రం ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉండాలి ఆ వస్త్రం. లేకపోతే వారిని ఏం చేస్తారు? తీసుకెళ్ళి చీకట్లో పడేస్తారు. అదేవిధంగా మనము కూడా ఈ యొక్క రాజ్యాన్ని, ఒక ప్రాంతాన్ని వదిలేసి మన సొంత రాజ్యానికి వెళ్ళేటప్పుడు మనం ఏం వేసుకొని వెళ్ళాలి? మన వస్త్రాలను మనం వేసుకొని వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దయచే కవచాలను మనం ధరించుకొని రాజ్యానికి వెళ్ళాలి. ఒకవేళ మనం మన వస్త్రాలను ధరించుకోకుండా వెళితే వీళ్ళెవరో బయట వాళ్ళు అనుకొని మనల్ని ఏం చేస్తారు? తీసుకువెళ్ళి నరకంలో వేసేస్తారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. సో మనము బ్రతికి ఉన్నంత కాలము మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, విశ్వాసముతో దేవాది దేవుని యందు భయముతోనూ భక్తితోనూ మెలగాలి, నడుచుకోవాలి. మనం ఆ విధంగా నడుచుకున్నట్లయితే మనకేమొస్తుంది? నీతిపరుడు, నీతిమంతులు అని ఒక బిరుదిస్తాడు దేవుడు. ఆ బిరుదిచ్చిన వాళ్ళందరినీ దేవుడు ఏమంటాడు? వీళ్ళు నా వారసులు అని దగ్గరకు తీసుకుంటాడు. ఆయన వారసులకు ఆయన వస్త్రాలు ప్రొవైడ్ చేస్తాడు, కవచాలను ఇస్తాడు, ఏ విధంగా ఉండాలో నేర్పుతాడు. ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా ఉంటే మన రాజ్యంలో ఉన్నటువంటి వారు మనల్ని గుర్తించి మనలను ఆయన రాజ్యంలోనికి తీసుకొనుటకు అర్హులం అవుతాం. ఒకవేళ మనం దేవుని వారసులం కాకపోతే మనం ఆటోమేటిక్ ఎవరి వారసులం అవుతాం? సాతాను వారసులం అయిపోతాం. సాతానుకు సంబంధించినటువంటి గృహం ఒకటి ఉంది, సాతానుకు సంబంధించినటువంటి స్థలం ఒకటి ఉంది. సాతాను కొరకు మాత్రమే చేసినటువంటి దాంట్లో మనం కూడా పాలుభోగస్తులు అవుతాం. అట్టి విధంగా మన బ్రతుకులు నాశనం చేసుకోకుండా ఉండటానికే దేవాది దేవుడు వచ్చి తన రక్తాన్ని చిందించి ఇంత గొప్ప కార్యాలు, ఇంత గొప్ప యాగం చేశాడు. ఆయన చేసిన యాగమునకు కొంచెమైనా ఉపయోగకరంగా మనం ఉండాలని చెప్పి దేవాది దేవుడి సన్నిధిలో మనం చేస్తున్నాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తన పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభువా, ఎంతో మంది నుంచి వాళ్ళకి నశించుకోవచ్చుగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా ఇప్పటికీ సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు.
నా తండ్రి ప్రభా ఈ రోజు ఏకంగా కూడి నాయన నేను స్తుతించటకు కృప చూపించారు, వందనాలు. నా తండ్రి ప్రభా నేను ధ్యానించే కృపను అనుగ్రహించారు, వందనాలు. నీ యొక్క మూల్యమైన మాటలు వినే కృపను అనుగ్రహించారు, కృతజ్ఞతలు. నాయన ప్రభా మేము విన్నటువంటి నీ యొక్క మాటలు మేము ఎక్కడ మర్చిపోకుండా మా హృదయాలు భద్రపరచండి. నేను విశ్వాసము అనేటువంటి గుణమును తండ్రి ప్రభా మాలో ఏర్పరచండి. నా విశ్వాసముగా నా తండ్రి ప్రభా విశ్వాసముగా నాయన నీ యొక్క కృపను బట్టి నా తండ్రి నువ్వు చెప్పే ప్రతి ఒక్క ఆజ్ఞను మేమందరము తండ్రి ప్రభు పాటించిన ఆయన నీకు వారసులం అయ్యే కృపను అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రాలు. నీకు వారసులం అని చెప్పి తండ్రి ప్రభు మాలాంటి దరిద్రులను ఎంచుకుని ఉన్నావు నాయన. ఆయన తండ్రి ప్రభు మేము నిన్ను ప్రార్థించడం ద్వారా నా తండ్రి ఇంత గొప్ప ఘనతను మాకు ఇవ్వలేదు కానీ ఆయన నీ యొక్క ప్రేమ మూలంగానే మాకు ఈ యొక్క ఘనతనిచ్చి ఉన్నావు నా తండ్రి. ఏమీ తెలియనటువంటి వారము, ఏమీ ఎరగనటువంటి వారము తండ్రి ప్రభు మేము. అయినా సరే నా తండ్రి ప్రభు నీ యొక్క కుమారుని పంపి ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా నిన్ను ప్రార్థించాలో, ఏ విధంగా మమ్మల్ని మేము మలుచుకోవాలో, ఏ విధంగా దేవుని రాజ్యంలోనికి రావాలో తండ్రి ప్రభు కుమారుని ద్వారా నేర్పించినటువంటి పాఠమును బట్టి, నేర్చుకున్నటువంటి వాటిని బట్టి తండ్రి ప్రభు మేము నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తున్నా తండ్రి ప్రభు. ఎక్కడ నా తండ్రి నీ యొక్క దారి నుండి మేము పక్కకు తొట్టిల్లకుండా వెనుదిరగకుండా మా యొక్క సహాయం చేయండి. నా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా తండ్రి ఎవరెవరికి ఎటువంటి అవసరతలనే మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రభు వారి జీవితాల్లో వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి. నేను ఎంతోమంది గృహాలను తండ్రి ప్రభు సగంలో ఆగిపోయి ఉన్నాయి నాయన. వారందరికీ నా తండ్రి ప్రభు నీ యొక్క గొప్ప మేలు అనుగ్రహించండి. నా తండ్రి ప్రభు నూతనమైన గృహము కట్టుకునే కృపను అనుగ్రహించండి. నేను స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించండి. అదే తండ్రి అనారోగ్యంతో వచ్చిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి. గొప్ప వైద్యుడు నా తండ్రి ప్రభు. అయ్యా నా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. రేపు జరిగేటువంటి సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉండండి. నా తండ్రి ప్రభు రేపు ఒకటి ఆదివారం ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. రేపు రాబోయేటువంటి సమస్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన మేము నిద్రపోచుండగా మా ప్రాణాల చుట్టూ మీరు ఇక్కడ కాపుదలు భద్రపరచమని నా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపలో మేమందరం నా తండ్రి యొక్క మాటలు నా తండ్రి దీవించి ఆశీర్వదించి నా తండ్రి మరలా రేపటి దినాన లేచి స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించమని యేసునామమున పట్టి అడిగి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.